ఏబిఎన్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు శనివారం రోజున దినఫలాలు ఏ విధంగా ఉందో చూద్దాం. ప్రధానంగా మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంది. అన్ని రకాలుగా చాలా అనుకూలంగా కనపడుతుంది. కుటుంబపరంగా చాలా ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన కాలంగా గోచరిస్తూ ఉంది. మరి సినీ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, మరి చిత్రసీమలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ఈరోజు ధనానికి ఎటువంటి లోటు ఉండదు. ఒక మేషరాశి వాళ్ళకి, ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అద్భుతంగా ఉండాలి అన్నట్లయితే సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఎరుపు రంగు వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ మేషరాశి వారికి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎందుకంటే అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కొంత మానసికమైనటువంటి కుంగుబాటుకి లోనయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ప్రధానంగా స్థిరచిత్తంతో ధైర్య సాహసాలతో గట్టిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈరోజు కొంత మీకు అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించడానికి అవకాశం కనబడుతూ ఉంది. అంటే ధైర్య సాహసాలతో స్థిరచిత్తంతో ముందుకు వెళ్ళాలనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే మహాలక్ష్మిని ఆరాధించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది. ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తే సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి వృషభ రాశి వారికి. ఈ మిథున రాశి వాళ్ళకి కుజుడు నీచస్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. వాహనాల విషయంలో, వాహనాలు నడిపే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మిథున రాశి వాళ్ళకి మరి ఫైనాన్షియల్గా అనుకోని ఖర్చులు మీద పడే అవకాశాలు కనబడుతున్నాయి. కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల మీరు అనుకున్న దానికన్నా అధిక మొత్తంలో ధనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ధనం కూడా మీరు అనుకున్న దానికన్నా కూడా ధనం ఖర్చు చేతికి అందుతుంది. ఏ రకంగా ధనం సంప్రాప్తమైందో అదేవిధంగా ఖర్చు కూడా అదే విధంగా కనపడుతుంది. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు ముందుకు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఆ యొక్క మిథున రాశి వారికి. ఈ మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధనం ఖర్చు కంట్రోల్ కావాలి అంటే సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు అనుకూలంగా ఉండబోతుంది మిథున రాశి వారికి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. భాగ్యస్థానంలో మొత్తం 4 గ్రహాలు ఉండడం వల్ల అన్ని వృత్తుల వాళ్ళకి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చాలా అనుకూలంగా గోచరిస్తూ ఉంది. కాకపోతే సంతాన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. సంతానం విషయంలో మీరు ఏదైతే కొన్ని ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు కొన్ని రకాల పొరపాట్లు చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. అట్లాగే అధిక మొత్తంలో ఖర్చులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి అడుగులు ముందుకు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కర్కాటక రాశి వాళ్ళకి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే ఈశ్వరార్చన చేయడం వల్ల, మరి తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి కర్కాటక రాశి వారికి. ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు కొంత అనుకూలంగా కనపడుతుంది. పంచమస్థానంలో చంద్రుడు ఉండడం అనేది మరి అనుకున్న దానికన్నా ధనం సంప్రాప్తం అవుతుంది. కాకపోతే ఆరోగ్యపరంగా మాత్రం కొంత జాగ్రత్త అవసరం. అష్టమ భావంలో మొత్తం 4 గ్రహాలు ఉండడం వల్ల ఆరోగ్యపరంగా కానీ, ఖర్చులు పెట్టే విషయంలో కానీ, మరి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఎవరైతే భార్యపరంగా కొంత అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి, ఆరోగ్య విషయంలో, ధర్మపత్ని ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సింహరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం వల్ల, ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది సింహరాశి వారికి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వాళ్ళకి, అన్ని వృత్తుల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల చంద్రుడు గురుదృష్టి పడడం వల్ల ఎవరైతే ఇంటి ప్రయత్నాలు చేస్తారో, కుటుంబపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారో, మరి తల్లి విషయంలో కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ అన్ని రకాల విషయాల్లో కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. ఈ కన్యారాశి వాళ్ళకి ఇంకా అద్భుతమైన కాలంగా ఈరోజు మారాలి అంటే ప్రధానంగా ఈశ్వరార్చన చేయడం,
ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ ధవళ వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది కన్యా రాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి ఈరోజు కొంత వ్యతిరేక కాలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వ్యతిరేకత కనపడుతుంది. పెద్ద మొత్తంలో ఎవరైతే ధనం వెచ్చించి వ్యాపారాలు చేస్తారో వారు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. మరి చేతి వృత్తుల వాళ్ళకి కొంత అనుకూలంగా కనపడుతుంది. చిరు వ్యాపారాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఢోకా ఉండదు. మరి సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి మొత్తం కూడా ఈరోజు వ్యతిరేక కాలంగా కనపడుతుంది. కాబట్టి మరి శత్రువుల విషయంలో, ధనం ఖర్చు పెట్టే విషయంలో, ఆరోగ్య విషయంలో, వాహనాలు నడిపించే విషయంలో మొత్తం కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన తులారాశి వారికి. ఈ తులారాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అంటే శనీశ్వరుని ఆరాధించడం కానీ, ఓం రాహవే నమః అన్న రాహుగ్రహాన్ని ఆరాధించడం వల్ల కూడా ఈరోజు మొత్తం కూడా చాలా అనుకూలంగా మారతాయి ఫలితాలు. ఈరోజు అనుకూలమైన వర్ణం ఆకుపచ్చని వస్త్రాన్ని ధరించినట్టయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా ఉండబోతుంది తులారాశి వారికి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని వృత్తుల వాళ్ళకి, అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా కనపడుతుంది. మరి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా కనపడుతుంది. సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకి కూడా చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి. సంతానపరంగా మరి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన వృశ్చిక రాశి వాళ్ళకి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సంతానపరమైన దోషాలు పోవాలి అన్నట్లయితే మరి దత్తాత్రేయుడిని ఆరాధించడం వల్ల, తెలుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల ఈరోజు మొత్తం కూడా సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాల వాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. కుటుంబ పరంగా కొంత అనుకూలంగా కనపడుతుంది. కానీ భార్య విషయంలో, ధర్మపత్ని ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. బుధగ్రహం నీచపడడం వల్ల పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళకి ఈరోజు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఖర్చు పెట్టే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ధనుసు రాశి వాళ్ళకి. ఈ ధనుసు రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు సంప్రాప్తించాలి అన్నట్లయితే నారాయణమూర్తిని ఆరాధించడం, మరి ఆకుపచ్చ రంగ వస్త్రాలను ధరించినట్లయితే ఈరోజు మొత్తం కూడా అనుకూలంగా కనపడుతుంది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. ఈ మకర రాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. ఎవరైతే పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఎప్పటి నుంచో పెళ్లి కాబట్టి ఎదురు చూసే వాళ్ళకి ఈరోజు కొంత అనుకూలంగా కనపడుతుంది. మరి వివాహ విషయంలో, నిర్ణయాలు తీసుకునే విషయంలో అద్భుతమైన కాలంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని వృత్తుల వాళ్ళకి కూడా ఈరోజు కొంత అనుకూలంగా కనపడుతుంది. సంతానపరంగా అనుకూలమైనటువంటి వార్తలు వింటారు. విద్యార్థులకి చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. సినీ రంగ ప్రముఖులకి, రాజకీయ రంగ ప్రముఖులకు మొత్తానికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా కనపడుతుంది. రియల్ ఎస్టేట్ రంగ వాళ్ళకి మాత్రం కొంత వ్యతిరేకమైన కాలంగా కనపడుతుంది. కుజుడు నీచ స్థితిలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు కొంత ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన. ఈ మకర రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే సుబ్రహ్మణ్యుడిని ఆరాధించడం, తర్వాత ఎరుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి ఈ యొక్క మకర రాశి వారికి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. మరి ధనాధిపతి ధనస్థానంలో చాలా స్వక్షేత్రంలో ఉండడం వల్ల కుటుంబ పరంగా అన్ని రకాల వృత్తుల వాళ్ళకి చాలా అనుకూలమైన కాలంగా కనపడుతుంది. కాకపోతే సంతాన విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఎందుకంటే పంచమస్థానం నీచపడడం వల్ల సంతానపరంగా కొన్ని రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానంతో కొన్ని రకాల చిక్కులు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి పిల్లల విషయంలో, పిల్లల చదువుల విషయంలో, పిల్లల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈరోజు కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన కుంభరాశి వాళ్ళకి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే మరి మేధా దక్షిణామూర్తిని ఆరాధించడం, ఓం దక్షిణామూర్తయే నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ తెలుపు రంగు వస్త్రాన్ని ధరించినట్లయితే ఈరోజు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఈరోజు చాలా అద్భుతమైన కాలంగా కనపడుతుంది. కాకపోతే ఏలినాటి శని ప్రభావం వల్ల మరి కొత్త కొత్త వ్యాపారాలు ఎవరైతే ఆరంభిస్తారో వాళ్ళు మాత్రం కొంత ఆచితూచి అడుగులు వేయడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఈ యొక్క మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వాళ్ళకి కొంత అనుకూలంగా వ్యతిరేకంగా కనపడుతుంది.
మరి వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు మాత్రం ఈరోజు కొంత వ్యతిరేకమైన కాలంగా గోచరిస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ విషయంలో షేర్ మార్కెట్ రంగంలో కొంత జాగ్రత్తగా ఉండడం అనేది ప్రధానంగా చెప్పదగ్గ సూచన ఎక్కువ మీనరాశి వాళ్ళకి. ఈ మీనరాశి వాళ్ళకి ఇంకా అనుకూలమైన ఫలితాలు కలగాలి అంటే దుర్గాదేవిని ఆరాధించడం, దుర్గాయి నమః అన్న మంత్రాన్ని స్మరిస్తూ ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈరోజు సర్వశుభాలు జరుగుతాయి యొక్క మీనరాశి వాళ్ళకి.